ఈ మధ్య మనం చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా బయటికి లంచ్కి కానీ డిన్నర్కి కానీ వెళ్ళాలి అంటేనే భయం వేస్తుంది. బిల్ ఏమో మనల్ని షాక్ చేసే అంత వస్తుంది, ఫుడ్ ఏమో చాలా వరస్ట్గా ఉంటుంది. బయట తినాలి అంటేనే భయం వేస్తుంది. అందుకే మీ అందరి కోసం ఒక మంచి రెస్టారెంట్ చూపిస్తున్నాను. నేను ఇది కంటిన్యూగా మూడోసారి రావడం, అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. గురునానక్ కాలనీలో ఉన్న మన మండి మాఫియాకి అయితే వచ్చాను. మీకు ఇంకొంచెం క్లారిటీగా తెలియాలి అని అంటే పక్కనే కేఎఫ్సి ఉంటుంది. మేము 3:30-4కి ఆ టైంలో వచ్చాము. ఈ టైంలో ఫుడ్ అసలు బాగోదేమో, అడుగున ఉంటుందేమో, అందరూ తినేసి వెళ్ళిపోయి ఉంటారు, ఖాళీగా ఉంటుందేమో అనుకున్నాం. కానీ ఈ టైంలో కూడా క్రౌడ్ చాలా ఉంది. అందుకే ఇంకా కాన్ఫిడెంట్గా కూర్చున్నాం అనమాట. సరే ఏదైతే అది అయ్యింది అని చెప్పి. కానీ మేమైతే అసలు ఎక్కడా డిసప్పాయింట్ అవ్వలేదు. వాళ్ళు సర్వీస్ చేసే విధానమే కానీ, మేము తిన్న ఫుడ్డే కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మేము పెట్టిన ప్రైస్కి కూడా వర్త్ అనిపించింది. ఇంతకు మేమేం చెప్పాము అని అంటే, అంతకుముందు 2 సార్లు వచ్చినప్పుడు నేను ఫ్రై మండి తిన్నాము, సరే ఈసారి ఏమన్నా కొత్తగా తిందాము అని చెప్పి అక్కడ సర్వీస్ చేసే వాళ్ళని అడిగితే ఇక్కడ ఆల్ఫమ్ మండి బాగుంటుంది అని అన్నారు. సరే అదే చెప్పేశాము. ఇంకా ఇందులో స్పెషల్ ఏంటి అంటే చికెన్ని గ్రీలో రోస్ట్ చేశారనుకుంటా. ఫ్లేవర్ చాలా బాగుంది, రైస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, గీ ఎక్కువ లేకుండా లైట్. చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నాను. నేను పెట్టిన ప్రైస్కి అయితే చాలా వర్త్గా అనిపించింది. అందుకే చాలా సాటిస్ఫై అయ్యి ఇంత మంచిగా వీడియో అప్లోడ్ చేశాను అనమాట. మీ అందరి కోసం నేను మెనూ కార్డు కూడా వీడియోలో చూపించాను, చూడండి. ప్రైస్ కూడా మీకు క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. ఇందులో ఒక బాయిల్డ్ ఎగ్ కూడా ఇచ్చారు, ఎగ్ కూడా బాగుంది. ఇందులో వచ్చిన చికెన్ పీస్ విడిగా తింటే ఎంత బాగుందో, మయోనైస్తో తింటే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. మయోనైస్ ఒక్కసారి అడిగితే ఫ్రీగా ఇస్తారు, రెండోసారి మాత్రం 50 రూపీస్ తీసుకుంటారు. ఆ విషయంలో అయితే అస్సలు మొహమాటం లేదు. నన్ను ట్రస్ట్ చేసి మీరు ఒక్కసారి అయితే వచ్చి ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా మీరు తిన్న తర్వాత ఎట్లా ఉందో మాత్రం మన వీడియోలో కామెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి. లేక అంతకుముందే ఆల్రెడీ మీరు ఇక్కడ తినేసిన వాళ్ళు అయితే మాత్రం మీకైతే ఇక్కడ ఫుడ్ ఎట్లా అనిపించిందో, నేను చెప్పినంత హైప్ ఉందో లేదో కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటే, నచ్చితే మాత్రం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.